Hello Andy, Namaste. I'm Dr. Usha, fertility expert from LB Nagar branch. నేను ఈరోజు మీ దగ్గర పువర్ ఓవేరియన్ రిజర్వ్ పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాశయలో నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటుంది. దాని గురించి నేను ఈరోజు మాట్లాడతాను. సో యూజువల్గా 25 to 35 years ఉన్న వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అండాశయలో 6 to 8 or 6 to 10 అప్రాక్సిమేట్లీ ఉండాలి. ఇన్ కేస్ 6 కంటే తక్కువ ఉంటే వాళ్ళని పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాము. సో వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ ఉంటుందా అంటే ఉంటుంది. అందరికీ ఉండదు, ఫ్యూ పీపుల్, కొంతమందికే ఉంటాయి. సో సిమ్టమ్స్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి యూజువల్గా మంచి ఎగ్ ఉన్న వాళ్ళకి 30 రోజు 28 రోజు ఒకసారి డేట్ వస్తుంది అనమాట. బట్ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం డేట్ ముందే వచ్చేస్తుంది. 22 days, 24 days, 25 days లోపలనే మళ్ళీ డేట్ వచ్చేస్తుంది. ఇది ఒకటి అనమాట. సో అండ్ దెన్ నంబర్ ఆఫ్ డేస్ బ్లీడింగ్ అయ్యేది అనేది తక్కువ ఉంటాయి. మేబీ 1-2 days. యూజువల్గా 3 to 5 days యావరేజ్ బ్లీడింగ్ వస్తుంది మంచి ఎగ్ ఉన్న వాళ్ళకి. ఇన్ కేస్ తక్కువ ఎగ్స్ ఉంటే నంబర్ ఆఫ్ డేస్ బ్లీడింగ్ అనేది కూడా తక్కువ ఉంటాయి. సో ఇదే వాళ్ళకి సిమ్టమ్స్ యూజువల్గా ఉండేది. సో ఎట్లా మనం డయాగ్నోస్ చేయగలుగుతాం, ఎట్లా తెలుస్తుంది నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్నాయి అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకటి స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేస్తే అండాశలో ఉన్న నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంది అని తెలుసుకుంటాము. ఇంకొకటి ఏఎంహెచ్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో తెలుస్తుంది. ఏఎంహెచ్ అనేది మంచి ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి more than 1.2 నుంచి 3 or 1.5 నుంచి 3/4 అన ఉంటుంది. ఇప్పుడు ఏఎంహెచ్ 1.5కి తక్కువ ఆర్ 1.2 కంటూ తక్కువ ఉంటే వాళ్ళని పువర్ ఓవేరియన్ రిజర్వ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంది అని మేము డయాగ్నోస్ చేయగలుగుతాం. సో ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ టు టేక్? సో ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే మీరు కొంచెం తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. బికాస్ యాజ్ ఏజ్ పెరిగే కొద్దికే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్కమ్ తక్కువ అవుతుంది. సో తొందరగా ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలి. సో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే, మీరు ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది, ఆల్మోస్ట్ 2-3 yearsనే పెళ్ళి అయింది, అండ్ దెన్ ఏఎంహెచ్ 1.2, 1.5 ఉంది, హయ్యర్ రేంజ్ ఆఫ్ నార్మల్లో ఉందంటే మీరు న్యాచురల్గా ఆర్ చిన్న పద్ధతి ఐయుఏ పద్ధతి నుంచి ట్రై చేయొచ్చు. ఆర్ ఇఫ్ మీకు మ్యారేజ్ అయ్యి చాలా రోజు అయినాయి 10 years, 15 years, అండ్ దెన్ మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది 1-2 అండ్ దెన్ ఏఎంహెచ్ కూడా 0.5 కంటే బాగా తక్కువ ఉంది అంటే మీకు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్. దాంట్లోనే మీకు సక్సెస్ రేట్ బెటర్గా ఉంటాయి. సో తొందరగా వెయిట్ చేయకుండా తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అనమాట. థ్యాంక్ యూ.